సో గైస్ ఈ వీడియోలో మనం ఒక పాయింట్ మాట్లాడుకుంటున్నాం. సో ఎక్స్పీరియన్స్ పెట్టే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం అంటే, రీసెంట్గా ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాడు, సొంతంగా క్రాక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దాదాపు 7 ఆఫర్ లెటర్స్ కోల్పోయాడు. అంటే ఆఫర్ ఇచ్చారు, ఆఫర్ ఇచ్చే ముందు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఆన్ బోర్డింగ్ ముందే పీజీవీ చేస్తున్నారు. ఓకే, అంటే ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వకముందే మాక్సిమం ఈ క్యాండిడేట్ జెన్యునా కాదని చెక్ చేసుకున్న తర్వాత ముందుకెళ్తా ఉన్నాం. మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 2010 పాస్ అవుట్ అనుకుందాం. ఓకే, 2010 కానీ 2008 కానీ 2009 కానీ ఒక పర్సన్ పాస్ అవుట్ ఇయర్ అయితే 2010 నుంచి ఈ 14 ఇయర్స్ వరకు గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే, ప్రతి దానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం తీసుకున్న టెక్నాలజీ ఏంటి, దానికి తగ్గట్టు మన ప్రొఫైల్ అనేది రెడీ చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం ఉంది. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా, జెన్యున్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పెట్టే ముందు, అంటే ఇది ఫేక్ గురించి మాట్లాడట్లేదు, ఫేక్ అయి ఉండొచ్చు, జెన్యున్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా అయి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ పెట్టే ముందు ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అనేది ఏంటంటే, ఒక కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ 2010 పాస్ అవుట్ అయ్యి 14 ఇయర్స్ ఉంటే, ఈ 14 ఇయర్స్లో ఎప్పుడు ఏం చేసావు అనేది క్రిస్టల్ క్లియర్గా మనము ఆన్ పేపర్ అనేది ఉండాలి. ఒక 2 ఇయర్స్ వరకు కన్సిడర్ చేస్తారు. 2010 అంటే ఎగ్జాంపుల్ 2010 వాళ్ళు ఎలా చేయాలి, ఇది టెక్నాలజీని బట్టి ఈ ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేసుకునే పద్ధతి అనేది ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాను, 2010 అప్రాక్సిమేట్లీ ఒకటి యావరేజ్గా, అంటే ఎగ్జాక్ట్గా కాదు, ఓవర్ వ్యూ ఇస్తున్నాను మీకు. 2010 నుంచి ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు పేపర్ అనేది అడగరు, ఆన్ పేపర్ అప్పుడు అడగరు. అప్పుడు మీరు 2 ఇయర్స్ వరకు కన్సిడర్ చేస్తారు కాబట్టి, సో 2 ఇయర్స్ మీరు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటున్నాను, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ అనో రకరకాలుగా ఏదైనా చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ 2 ఇయర్స్ తర్వాత, అంటే 2012 నుంచి 24 వరకు, ఈ 12 ఇయర్స్ ఏం చేశారనేది ఖచ్చితంగా మనము ప్లాన్ చేసుకోవాలి. అక్కడ మీరు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2012 నుంచి నాన్ ఐటీలో ఒక 3 ఇయర్స్ వర్క్ చేశారు అంటే, 2012 నుంచి 3 ఇయర్స్ అంటే 2015 వరకు. 15 నుంచి మళ్ళీ ఎన్ని ఇయర్స్ ఉంది? ఇంకా 8 ఇయర్స్ ఉంది. ఈ 8 ఇయర్స్ని ఎలా డివైడ్ చేయాలి? సో ఇక్కడ మనం ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే 2010 నుంచి ఈ 14 ఇయర్స్ అనేది ఓవరాల్ మీకున్న ఎక్స్పీరియన్స్ జాబ్ ఇండస్ట్రీలో. ఓకే, మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే మీదైతే టెక్నాలజీ చూస్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన రిలవెంట్ టెక్నాలజీకి ఎంత ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ పాయింట్. ఈ 8 ఇయర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఈ 8 ఇయర్స్ ఫస్ట్ 2 అయితే ఈ విధంగా ఏదైతే ఉందో ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. లాస్ట్ 8 ఇయర్స్ కానీ 7 ఇయర్స్ కానీ ఇదంతా ఉందో, ఫస్ట్ మీరు ఎంచుకున్న టెక్నాలజీకి ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సిందో మీరు ఒక దాన్ని బట్టి 4 ఇయర్స్ ఉన్నాయా, 5 ఇయర్స్ ఉన్నాయా, దాన్ని బట్టి ముందు ఏం చేయాలనేది మనం డిసైడ్ అవ్వాలి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ టెక్నాలజీ, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ కూడా మనం ఆలోచించి ప్రాపర్ ప్లానింగ్తో మనం స్టెప్ అనేది వేయాలి. అలా కాకుండా ఎక్స్పీరియన్స్ ఏదో తీసుకొచ్చేసాము, లేకపోతే ఏదో టెక్నాలజీ సెలెక్ట్ చేసేసుకున్నాను, నాకు జాబ్ వచ్చేస్తుందా, నేను సెలెక్ట్ చేసేసుకున్నా, జాయిన్ అయిపోతా అంటే అలాంటి పరిస్థితులు కష్టమవుతుంది. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఆన్ బోర్డింగ్ ముందే బీజీవీ చెక్ చేస్తున్నారు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించి ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి. ఒకవేళ సివైసీలో ఏమన్నా సపోర్ట్ తీసుకొని ఉంటే సివైసీ వాళ్ళకి నేను ఈ విషయాన్ని ఫ్రీగా గైడ్ చేస్తాను. ఇఫ్ అదర్ దాన్ సివైసీ, డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్. సో కౌన్సిలింగ్లో మనం డిస్కస్ చేద్దాము, ఆఫ్లైన్ కౌన్సిలింగ్లో మాత్రమే డిస్కస్ చేద్దాము. ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీతో డిస్కస్ చేసి మీకు ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.